హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా, ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17. వాట్ ఎవర్ ఈస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్ ఈస్ ఎ గిఫ్ట్ కమింగ్ డౌన్ టు us from God our Father, who created all the lights in the heavens. He never changes or casts a shifting shadow. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా అవునా, ప్రతి శ్రేష్టమైన ప్రతి మంచి విషయము, అవునా, ప్రతి మంచి మన దేవుని దగ్గర నుంచి వస్తుందంట. అంటే ఆయన ఎప్పుడు కీడు చేయాలని ఆశించాడు. అవునా, మనకెప్పుడు మంచి చేయాలనే ఆయన కోరుకుంటాడంట. ఆయనకి ఎప్పుడు, అవునా, చూడండి, మనకి కీడు అన్నది సాధారణంగా చూస్తే అపవాది దగ్గర నుంచి వస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు కీడు చేయాలని చూడడు. ఆయన ప్రతి ఒక్కరికి, మనము ఆది కాండము నుంచి ప్రకటన వరకు చూసుకుంటే ఆయన ఎప్పుడు తన పిల్లలకి మంచే చేశాడు, కానీ ఎప్పుడు చెడు చేయలేదంట. ఎవరైతే ఆయన యందు ఉండే, ఆయన యందు నమ్మకంగా విశ్వాసంగా ఉన్నారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలే చేశాడు, కానీ ఎప్పుడు వారిని మధ్యలో విడిచిపెట్టి, అవునా, వారికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ, అవునా, వచ్చేలాగా దేవుడు చేయలేదంట. అందుకనే ఈరోజు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏంటిదంటే, శ్రేష్టమైన ప్రతి మంచి పని ఆయన మన కొరకు చేయబోతున్నాడంట. అవునా, అందుకోసమే ఆయన యందు విశ్వాసంగా ఉందాము, ఆయన యందు నమ్మకంగా ఉందాము. దేవుడు చేసే మంచిని, అవునా, మనము విశ్వాసముతో గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడదాం. మంచి అవకాశము దేవుడిచ్చాడు. ఆయన యందు నమ్మకంగా ఉందాము, విశ్వాసంగా ఉందాము. ఆయన మన కొరకు చేసే మంచిని, అవునా, అనేకులకి సాక్ష్యంగా పంచుకుందాము. సిద్ధంగా ఉందామా? సిద్ధపడుదాము. ఆ మంచిని పొందుకొని గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్దాము. ఆమేన్.